ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మంచివాడని? ప్రైజ్ ది లార్డ్. ఎస్, అవర్ గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నా జనులను ఉపకారములతో తృప్తిపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో చాలా అద్భుతమైన వాగ్దానాలు మనం చూస్తాం. ఆ పై వచనాలు మనం చదివితే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అనే వాగ్దానం ఇదే అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 3వ వచనంలో దేవుని ప్రేమ, ఆయన మంచితనం, తన ప్రజల పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలు చాలా గొప్పవి. కొన్నిసార్లు అపవాది మన చెవుల్లో అంటూ ఉంటాడు, దేవుడు నీ పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగిలేడు, ఆయనే నీ పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉంటే నీకెందుకు ఈ కష్టాలు రావాలి, నువ్వెందుకు ఈ నష్టంలో ఇరుక్కుపోవాలి, నీకే ఎందుకు ఈ నిందలు, నీకే ఎందుకు ఈ ప్రతిబంధకాలని అపవాది చాలాసార్లు మాట్లాడుతుంటాడు. దేవుని మీద నుండి మన మనసు తిప్పివేయాలన్నది సాతానిక ఆలోచన.